రామాలయం లేని ఊరు, రామాయణం వినని వారు ఉండరంటారు. దేశంలో ఏ రామాలయానికి వెళ్ళినా రాముడికి కుడివైపున లక్ష్మణుడు, ఎడమవైపున సీతాదేవి, పాదాల దగ్గర నమస్కార భంగిమలో హనుమంతుడి విగ్రహాలు దర్శనమిస్తాయి. కానీ ఈ ఆలయంలో హనుమంతుడి విగ్రహం ఉండదు. అలాంటి అరుదైన ఆలయమే ఒంటిమిట్ట రామాలయం. చరిత్ర ఆధారంగా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయ నిర్మాణం జరిగిన చాలా కాలానికి భద్రాచల రామాలయ నిర్మాణం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు శ్రీరామనవమి ఉత్సవాలను భద్రాచలంలో నిర్వహించేవారు. రాష్ట్రం ఆంధ్ర, తెలంగాణగా విడిపోయిన తర్వాత భద్రాచలం తెలంగాణలోకి వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీరామనవమి ఉత్సవాలను అధికారికంగా జరుపుకోవటానికి ఆలయాలను వెతకసాగారు. అప్పుడే ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది ఒంటిమిట్ట. పురాణం ప్రకారం రామలక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకున్నాడని తెలిసిందే. కానీ సీతారామ కళ్యాణం జరిగాక కూడా అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. 14 ఏళ్ళు వనవాస సమయంలో సీతాలక్ష్మణ సమేతుడై రాముడు కొంతకాలం ఇక్కడ నివసించసాగాడు. ఆ సమయంలో మురకండు మహర్షి, శృంగి మహర్షి రాముణ్ణి ప్రార్థించటంతో దుష్ట శిక్షణ కోసం ఆ స్వామి సీతాలక్ష్మణ సమేతుడై అంబులో 10 పిడిబాకు, కోదండం పట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చి యాగరక్షణ చేశాడని పురాణం చెబుతుంది. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారని, తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేశారని ఇక్కడ ప్రజల విశ్వాసం. అత్యంత పురాతనమైన ఈ ఆలయంలోని సీతారామ లక్ష్మణ విగ్రహాలు విడివిడిగా ఉన్న ఏకరాతిలో చెక్కబడినవి. అందుకే ఏకశిలానగరం అని పేరు వచ్చింది. ఇంకొక విశేషం, ఇక్కడ గర్భగుడిలో ఆంజనేయ స్వామి ఉండరు. ఆయన్ని కలుసుకోవడానికి ముందే సీతారామ లక్ష్మణులు ఇక్కడ సంచరించారని, అందుకని ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ గర్భాలయంలో ఉండదు అని పురాణం చెబుతుంది. ఇంకొక కథనం ప్రకారం ఒంటుడు, మిట్టడు అనే 2 రామభక్తులు అయిన దొంగలు వారు దోచుకున్న సొమ్ముని ఇక్కడ గుహలో దాచుకునేవారట. ఒకరోజు రాములు వారు ప్రత్యక్షమయ్యి దొంగతనాలు మానివేసి మంచిగా బ్రతకమని చెప్పారట. అప్పటి నుండి వారు దొంగతనాలు మానివేసి నిజాయితీగా బతుకుతూ రాములు వారికి ఆలయాన్ని నిర్మించారట. అప్పటి నుండి ఈ ప్రాంతాన్ని ఒంటిమిట్టగా పిలవసాగారు. కోదండరామస్వామి ఆలయానికి 3 ప్రధాన గోపుర ద్వారాలు ఉన్నాయి. తూర్పున ఉండే ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు. ఇది ఉత్తర గాలి గోపురం. ఎప్పుడూ ఈ ద్వారాన్ని మూసి ఉంచుతారు. బ్రహ్మోత్సవాల సమయంలోనూ మరియు వైకుంఠ ఏకాదశి నాడు తెరుస్తారు. ఇది దక్షిణ గాలి గోపురం. ప్రధాన రహదారి దీనికి దగ్గరగా ఉండటంతో అందరూ ఈ ద్వారం గుండానే ఆలయ ప్రవేశం చేస్తారు. ఆలయం యొక్క ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది. గర్భాలయాన్ని ఆనుకొని 32 శిలాస్తంభాలతో రంగమండపం ఉంటుంది. ఈ మండపం విజయనగర శిల్పాలను పోలి ఉంటుంది. ఆలయ స్తంభాలపైన రామాయణం, భాగవత కథలను చూడవచ్చు. రామాయణ, మహాభారతంలోని కథలు మరియు దశావతారాలు, వటపత్ర సాయి, వారధికి గుండ్రాలు ఆంజనేయ స్వామి వేస్తున్న దృశ్యం, లక్ష్మణ మోర్చ, సీతాదేవికి ఆంజనేయ స్వామి అంగుళీకమును చూపించే దృశ్యం, గోవర్ధనగిరి ఎత్తే దృశ్యం మరియు శ్రీకృష్ణ కాళీయ మర్దనం, పూతన అనే రాక్షసిని సంహరించుట వంటి శిల్పాలు ఇక్కడ చూడవచ్చు. మండపం యొక్క స్తంభాలు ఏకశిలపైన అద్భుతమైన శిల్పకళతో నిర్మించబడి పైన పెద్ద పెద్ద రాళ్లను అమర్చారు. మండపం కట్టి దశాబ్దాలు అవుతున్నా చెక్కు చెదరకుండా ఉన్నాయి. మండపంలో ఆగ్నేయ మూలకు వచ్చి పైకి చూస్తే మీకు ఒక చేప కనబడుతుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం ప్రకారం ఆ చేప వరకు నీళ్లు వస్తే కలియుగాంతం అవుతుంది అని అంటారు.
పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ ఆలయంలోని కోదండరామస్వామిని దర్శించుకొని కాలజ్ఞానం రాశారని ప్రతీతి. శ్రీరాముని కళ్యాణం పగల జరగడంతో ఆ అపురూప దృశ్యాన్ని చూసే అదృష్టం లభించలేదని విచారిస్తున్న చంద్రునికి ఒంటిమిట్టలో జరిగే కళ్యాణం తిలకించే అవకాశం కల్పిస్తానని రాముడు మాట ఇచ్చినట్లు పురాణ కథనం. పురాణవేత్తల ప్రకారం వాల్మీకి రామాయణం బాలకండ చివర సీతారాముల వివాహ ఘట్టం ఉంది. చైత్రమాసంలో ఉత్తర ఫల్గుని నక్షత్రంలో రాముడితో పాటు లక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహాలు కూడా జరిగాయి. అవన్నీ పగటిపూట జరిగాయి. చరిత్ర ప్రకారం బొక్కరాయలు ఒంటిమిట్టలో ఈ బ్రహ్మోత్సవాలను ప్రారంభించాడు. ఉత్సవాల్లో భాగంగా శ్రీరామ కళ్యాణోత్సవం నిర్వహించాలి. రామాయణంలో శ్రీరామచంద్రుని కళ్యాణం జరిగిన నక్షత్రానికే ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలలో రామయ్య కళ్యాణం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో ఉత్సవాల్లో తొలిసారిగా ఈ కళ్యాణం నిర్వహించేందుకు తలపట్టిన ఉత్తర పాల్గొని నక్షత్రం రాత్రిపూట వచ్చింది. లగ్నశుద్ధి చూసుకొని బుక్కరాయలు రాత్రిపూటే తొలిసారిగా బ్రహ్మోత్సవాల్లో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించారు. ఆ సంప్రదాయమే నేటికి కొనసాగుతుండటం విశేషం. రాత్రివేళ కళ్యాణం జరగడంతో చంద్రుడికి ఈ ఉత్సవాన్ని వీక్షించే భాగ్యం లభించింది. బొక్కరాయలు చంద్రవంశానికి చెందినవారు. తమ వంశ మూల పురుషుడు చంద్రుడు చూస్తూ ఆనందిస్తుండగా శ్రీ సీతారామ కళ్యాణ నిర్వహణ సంతోషాన్ని పొందేందుకు బొక్కరాయలు రాత్రి కళ్యాణాలను ఆ తర్వాత కూడా కొనసాగించారు. కోదండరామాలయంలో 2 చిన్న మండపాలు ఉన్నాయి. వీటిని ఎదుర్కోలు మండపాలని పిలుస్తారు. కళ్యాణం రోజు ఈ 2 మండపాలను సుందరంగా ముస్తాబు చేస్తారు. పడమర వైపున మండపంలో రామయ్య, తూర్పున ఉన్న మండపంలో సీతమ్మను కొలువు తీర్చి ఎదుర్కోలు కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఆ తరువాత కళ్యాణ వేదికపై కళ్యాణం నిర్వహిస్తారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం ముఖ్యంగా ప్రధాన రాజగోపురం ఎంత గంభీరంగా ఉంటుందో ఆలయ వార్షికోత్సవాల్లో వినియోగించే రథం కూడా అంతే గంభీరంగా ఉంటుంది. ఈ రథం వెనుక ఆసక్తికరమైన చారిత్రక గాథ ప్రచారంలో ఉంది. 1605-1700 ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని మట్టి అనంతరాజు పాలించేవాడు. బ్రహ్మోత్సవాల్లో ఆయనే కొత్తగా రథం చేయించి రథోత్సవాన్ని తొలిసారిగా ఏర్పాటు చేయించినట్లు సమాచారం. దీన్ని అత్యంత సుందరంగా ఉండేటట్లు శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడేలా తయారు చేసిన రథశిల్పులకు ప్రజల్లో ఎంతో గౌరవం ఉండేది. తొలి బ్రహ్మోత్సవాలలో శిల్పులు తాము కూడా ఊరేగింపు సమయంలో రథంపై ఉంటామని డిమాండ్ చేశారు. స్థానికంగా ఎక్కువ ప్రాబల్యం గల ఓ వర్గం వారు దీన్ని వ్యతిరేకించారు. ఆ సమయంలో తిరుపతిలో ఉన్న మట్టి అనంతరాజుకి ఈ విషయం తెలిసింది. రథాన్ని నిర్మించిన రథశిల్పులు ఉత్సవాల సమయంలో రథంపై కూర్చునే సాంప్రదాయం ఉన్నట్లు పండితుల ద్వారా తెలుసుకున్నారు. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో రథంపై రథశిల్పులు కూడా ఉండే అవకాశం లభించింది. ఆలయంలో తూర్పు ఎదుర్కోలు మండపం వద్ద గల తూర్పు మహాప్రాకారంపై ఓ బండపై వివరాలు గల శాసనాన్ని గమనించవచ్చు. కడప కైఫియతుల్లో శాసనం గురించి ప్రస్తావన కూడా ఉంది. ఈ దేవాలయాన్ని 3 దశల్లో నిర్మించారని తెలుస్తుంది. ముందు గర్భాలయం నిర్మాణం, తర్వాత తూర్పు ముఖమండపం, 3వ దశలో గాలిగోపురం నిర్మించి పూర్తి చేశారు. 2వ శిలాశాసనం ప్రకారం ఒంటిమిట్ట తదితర గ్రామాలను నాడు ఏలిన వారు ఆలయానికి దానం చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఆయా గ్రామాల మీద వచ్చే ఆదాయాన్ని రథం నిర్మించటానికి, బ్రహ్మోత్సవాల నిర్వహణకు, ప్రహరీ గోడల నిర్మాణానికి వినియోగించాలని తెలిపారు. చోళులు, విజయనగర రాజులు, మట్టి రాజులు ఈ ఆలయాన్ని 3 దశలుగా నిర్మించినట్టు శిలాశాసనం ప్రకారం తెలుస్తుంది. దేవాలయ ప్రహరీ గోడను ఆనుకుని వెలుపల వైపు దక్షిణ గాలిగోపురం నుండి పడమర మరియు ఉత్తర గాలిగోపురం వరకు మండపం ఉంటుంది. అప్పట్లో ఇది యాత్రికులకు, భక్తులకు విడిది చేయటానికి సౌకర్యంగా ఉండేది. మహాభాగవతకర్త పోతన తాను ఏకశిలాపురి వాసినని చెప్పుకున్నాడు. భాగవతంలో తాను ఈ ప్రాంతానికి చెందినవాడైన మాటలు కొన్ని ఉండటం వల్ల కూడా పోతన కొంతకాలం ఇక్కడ నివసించినట్లు భావిస్తారు. పోతన జన్మస్థలం గురించి ఎన్నో వివాదాలున్నాయి. అయినా ఆయన రచించిన భాగవతాన్ని అంకితమిచ్చింది కోదండరాముడికే. ఆలయంలో ఈ సహజిక విగ్రహాన్ని దర్శించవచ్చు. అన్నమాచార్యుడు ఈ ఆలయాన్ని దర్శించి స్వామి మీద కొన్ని కీర్తనలు రచించారు. ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్ 16వ శతాబ్దంలో
ఈ రామాలయాన్ని దర్శించి భారతదేశంలోని పెద్ద గోపురాల్లో ఈ రామాలయ గోపురం ఒకటి అని కీర్తించాడు. వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి అనువదించి ఆంధ్ర వాల్మీకిగా పేరు పొందిన శ్రీ వావిల కొలను సుబ్బారావు రెవెన్యూ ఉద్యోగి. ఈయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి తన జీవితాన్ని ఈ ఆలయ పునరుద్ధరణకు అంకితం చేశారు. ఊరూరా భిక్షమెత్తి ఈ ఆలయానికి భూములు, భవనాలు, స్వామికి విలువైన ఆభరణాలు ఏర్పాటు చేశారు. ఈయన రామాయణాన్ని తెలుగులో రచించి దానికి మందరం అనే పేరుతో వ్యాఖ్యానం కూడా రాశారు. 1640 సంవత్సరంలో కడపను పాలించిన అబ్దుల్ నలీ ఖాన్ ప్రతినిధి ఇమాం బేగ్ ఒకసారి ఆయన ఈ ఆలయానికి వచ్చిన భక్తులను మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా అని ప్రశ్నించాడట. చిత్తశుద్ధితో పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడని వారు సమాధానం ఇవ్వగా ఆయన 3 సార్లు రాముణ్ణి పిలిచారట. అందుకు ప్రతిగా 3 సార్లు ఓ అని సమాధానం వచ్చిందంట. ఆయన ఆశ్చర్యచకితుడై స్వామి భక్తుడుగా మారి అక్కడ నీటి అవసరాల కోసం ఒక బావిని తవ్వించాడు. ఆయన పేరు మీద ఆ బావిని ఇమాం బేగ్ బావి అని అంటారు. అప్పటి నుంచి ఎందరో ముస్లిం భక్తులు కూడా ఈ ఆలయం సందర్శిస్తూ ఉంటారు. యాత్రికుల విడిది కోసం ఇక్కడ ఒక భవనం కట్టారు. శ్రీరామనవమి నాడు రాముల వారి కళ్యాణం నిర్వహించడం కోసం ఆలయం దగ్గరలో కళ్యాణ మండపాన్ని నిర్మించారు. ఇది చాలా విశాలంగా ఉంటుంది. ఒంటిమిట్ట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన ఒక మండలం. కడప నుంచి రాజంపేట వెళ్లే మార్గంలో 27 కిలోమీటర్ల దూరంలో ఒంటిమిట్ట ఉంది. కోదండరామస్వామి ఆలయాన్ని చేరుకోవటానికి అన్ని విధాల రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. విమానంలో వచ్చేవారు కొత్తగా పునరుద్ధరించబడిన కడప విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి ఏదైనా ప్రైవేట్ లేదా ప్రభుత్వ వాహనాలు ప్రయాణించి చేరుకోవచ్చు. తిరుపతి రేణిగుండం విమానాశ్రయం 112 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒంటిమిట్టలో రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రధాన ఆలయానికి సులభంగా కాలినడకన కానీ లేదా షేర్ ఆటోలో కానీ ఎక్కి చేరుకోవచ్చు. అలాగే కడప రైల్వే స్టేషన్ 25 కిలోమీటర్లు మరియు తిరుపతి రైల్వే స్టేషన్ 106 కిలోమీటర్లు ఒంటిమిట్టకు చెరువులో ఉన్నాయి. ఒంటిమిట్టకు రోడ్డు మార్గం చాలా సులభంగా ఉంటుంది. కడప నుండి ప్రతిరోజు అరగంటకోసారి ప్రభుత్వ ఆర్టీసీ బస్సులు తిరుగుతుంటాయి. తిరుపతి, అనంతపురం, కడప, కర్నూలు తదితర ప్రధాన పట్టణాల నుండి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.